హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం పనీర్ బటర్ మసాలా అండ్ విత్ కాంబినేషన్ పూరి చూద్దాం. హాయ్ సుజాత, ఏం చేస్తున్నారు? ఏం లేదు, మధ్యాహ్నం కర్రీ చేస్తున్నాను. అవునా? ఏం కర్రీ? స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏం లేదు, పనీర్ బటర్ మసాలా చేస్తున్నా. మా చిన్నోడికి ఇష్టం. అవునా, సన్నీ కూడా చాలా ఇష్టం. అవునా, చేద్దామా మరి? చేద్దాం కర్రీ. చాలా రోజులు అవుతుందా ఆంటీ రావడానికి? అవును సుజాత, కొంచెము సిచ్యువేషన్స్ బాగాలేకుండే, అందుకోసం నేను రాలేకపోయినా. ఆంటీ అవుతుంటే మనం వదిలేసి వెళ్తున్నారు కదా. అట్లనే మరి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా కర్రీస్ చేయడం. అవునా? అవును, చేద్దామా మరి? సరే చేద్దాం. కడాయి వేడెక్కింది. ఇప్పుడు నేను 1 పావు ఆయిల్ పోస్తున్నా. చాలు, మళ్ళీ మన తర్వాత గ్రేవీ చేసినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే. అది హీట్ అయినాక ఫస్ట్ మనం ఇందులో ఎల్లిపాయలు వేద్దాం. ఓకే. 2 స్పూన్స్ ఉంటాయి ఎల్లిపాయలు. ఇంకా 1 స్పూన్ అంతా అల్లం వేద్దాం. ఇంకా పిల్లలు బాగున్నారు సుజాత? బాగున్నారా అండి? అండ్ దెన్ ఆయిల్ వేడైపోయింది కదా, ఇప్పుడు ఇంకా ఆనియన్ వేద్దాం. ఆనియన్ కొంచెం వేగాక టమాటో వేసుకుందాం ఇందులో. ఓకే. ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. 3 టమాటోస్ కట్ చేసుకున్నాను నేను. ఓకే. 3 టమాటోస్, 3 ఆనియన్స్. మన పన్నీర్ 50 గ్రామ్స్ పన్నీర్ అనమాట. 50 గ్రామ్స్ పన్నీర్కి మన కర్రీ గ్రేవీ అనమాట ఇది ఇట్లా ఫ్రై అవుతుంటే ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, బడి ఇలాచీ అంటే చూడండి, అది స్టార్ ఫ్లవర్, 4 లవంగాలు, కొంచెం ఫ్లవర్, ఇవన్నీ వేసేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక పిడికెడు కాజు, కొంచెము ఈ కర్బూజా పలుకులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. దీంతో టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఇందులో 1 స్పూన్ సోంపు. మన సోంపు తెలుసు కదా, మనం ఇంట్లో తింటాం చూడండి, అదే సోంపు. ఒక 1 స్పూన్ అంతా ఇది వేసేసారు. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అన్నీ స్కూల్ హాలిడేస్ ఏమో ఇప్పుడు కదా. అవునండి, బాగా సాయిస్తున్నారు. అవునా, ఇక క్లాస్లో జాయిన్ చేసినట్టున్నావు. క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడియా? బాగుంటుంది, నేర్పియాలి. ఇంట్రెస్ట్ ఉందా హనీకి? బాగానే ఉంది, ఆడుతుంది. ఇందులో మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం, ఒక పించ్ అంతా. ఇది వేగింది కదా, ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసేసుకొని దీన్ని ఆఫ్ చేసుకుందాము స్టవ్ని. ఈ చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం, గ్రేవీ అవుతుంది. ఓకే. ఓకే. గ్రైండ్ చేసేసినావా సుజాత? చేసినా అండి. చేసినావా? ఇప్పుడు ఇది మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ అంతా మనము బటర్ వేసుకోవాలి. 1 స్పూన్, 2 స్పూన్స్, 2 స్పూన్స్ బటర్ వేసాక మళ్ళీ ఒక 1 స్పూను మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కింది ఆయిల్. ఇంకా మనము 2 లవంగాలు, కొంచెం పట్టా వేసేద్దాం. కొంచెం అది హీట్ ఎక్కాక అందులో కొంచెం 1 స్పూన్ కారం, కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నాం కదా,
పేస్ట్ ఇందులో వేసేయాలి. కొన్ని అదే వాటర్ వేసేసి కొంచెం మనకి ఎంత మనకు క్వాంటిటీ కావాలో అంత చేసుకోవాలి. ఇందులో మనం సాల్ట్ వేయలేదు కదా సుజాత? అవునా అండి. సాల్ట్ మనము లాస్ట్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ సాల్ట్, ఇంకా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్. ఇది కొంచెం ఒక బాయిల్ రావాలన్నమాట. బాయిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. కన్సిస్టెన్సీ ఇంత ఉండాలన్నమాట. మనం కొంచెం గ్రేవీ లాగా, ఇప్పుడు మనం పూరి చేస్తున్నాం కదా, పూరికి గ్రేవీ ఎలా ఉంటుందో అలా మనం చేసుకోవాలన్నమాట. కావాల్సిన మనం కొంచెం మనము ఇంకా మనకు తిన్ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే అండి. ఇట్లా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు మనము 1 స్పూన్ కసూరి మేతి. తెలుసా కసూరి మేతి? తెలుసులేండి. 1 స్పూన్ కసూరి మేతి వేయాలి. కొంచెం ఇది రబ్ చేసి వేయాలన్నమాట. రబ్ చేసేస్తే కొంచెం పౌడరిష్ అవుతుంది, అది బాగుంటుంది. ఇలా ఇలా 1 స్పూన్. దాన్ని అరోమా బాగుంటుంది అంట, స్మెల్ బాగా వస్తుంది. కొంచెం సిమ్ చేసేసుకొని మనము ఇందులో మనం పన్నీర్ క్యూబ్స్ వేసేసుకున్నాం. 50 గ్రామ్స్ తీసుకున్న పన్నీర్ ఇవి వేసేయాలి. వేసి మనము ఎక్కువ కలపొద్దు అనమాట. పన్నీర్ వేసేసి ఎక్కువ కలిపినామనుకో ఆ క్యూబ్స్ మనము లిడ్ పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ సిమ్ పైన పెట్టి ఉడకనిద్దాం దీన్ని. ఓకే, చూద్దామా సుజాత అయిందో? చూడండి ఆంటీ, రెడీ స్మెల్ అయిపోయింది. ఆంటీ. వస్తుందా? రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా. ఇందులో మనం లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అరోమా బాగా వస్తుంది సుజాత. అయ్యో హనీ కూడా మంచిగా వస్తుందంట అండి. అవునా? మరి పూరి చేసేద్దామా? మరి పూరి కాంబినేషన్ బాగుంటుంది దీనికి. చేద్దాం. ఓకే, చలో తీసుకో. వేడైంది చూసి తీసే. మెల్లగా మెల్లగా పూరీలు బాగా పొంగుతున్నాయి సుజాత. అవునా? రెడీ సుజాత, పూరి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయను.